నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక ఐకాన్ ఆఫ్ ది సీస్ తొలి విహారాన్ని ప్రారంభించింది. రాయల్ కరీబియన్ సంస్థ రూపొందించిన ఈ షిప్ సముద్రంలో ప్రయాణాన్ని మొదలుపెట్టిన అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక విహారయాత్ర కొనసాగుతోంది. అమెరికాలోని మియామి తీరం నుంచి ఈ నెల 27న తొలి ప్రయాణాన్ని ప్రారంభించి వారం రోజుల పాటు కరేబియన్ దీవులను చుట్టేయనుంది. ఐకాన్ ఆఫ్ ది సీస్ లో మొత్తం 2350 మంది సిబ్బంది ఉండగా ఈ నౌకకు మొత్తంగా 7600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఇక రాయల్ కరీబియన్ సంస్థ రూపొందించిన ఐకాన్ ఆఫ్ ది సీస్ మొత్తం 365 మీటర్ల పొడవు ఉంటుంది. దీని బరువు సుమారు 2,50,800 టన్నులుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 20 డెక్కులున్నాయి. ఈ నౌకలో 6 వాటర్ స్లైడ్లు, 7 స్విమ్మింగ్ పూల్స్ దర్శనమిస్తున్నాయి. ఐకాన్ ఆఫ్ ది సీస్ లో ఐస్ స్కేటింగ్ రింగ్ సైతం ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఒక థియేటర్, 40కి పైగా రెస్టారెంట్లు, బార్లు ఏర్పాటు చేశారు. గతేడాది రాయల్ కరీబియన్ సంస్థ రూపొందించిన వండర్ ఆఫ్ ది సీస్ అనే నౌక ఇప్పటి వరకు అతిపెద్ద క్రూజ్ నౌకగా ఉంది. దాని పొడవు 1188 అడుగులుండగా అందులో 18 డెక్కులున్నాయి. అయితే ఇప్పుడు ఐకాన్ ఆఫ్ ది సీస్ దాని రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం సముద్రంపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించింది.